మరి మీ రాజకీయ ప్రస్థానం అనుకుంటే అదెలా స్టార్ట్ అయింది? అంటే యూత్ వింగ్ నుంచే మీరు చాలా పోరాటాలు, చాలా రకరకాల దెబ్బలు తింటాలు, రకరకాలుగా మీరు లీడర్గా ఎదుగుతూ వస్తున్నారు. అసలు శివసేన పార్టీలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ చాలా రకాల పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీలు ఉన్నాయి, లోకల్ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా ప్రత్యేకంగా శివసేన పార్టీలోకి వెళ్ళటంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు సపోర్ట్ ఎలా ఉంది? ముందుగా మీ ఛానల్ వీక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు కూడా రోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. చాలా బలమైనటువంటి నేతలు, సామాజిక వర్గాల పర్పస్లో చూసుకున్నా కానీ చాలామంది నేతలు కూడా ఉన్నారు. కాకపోతే శివసేన పార్టీ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక హిందుత్వ పార్టీగా పేరు పడిపోయింది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీగా కూడా ఈ యొక్క శివసేనకు పేరు ఉన్నది. శివసేన పార్టీలోనే ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? చాలా రాజకీయ పార్టీలుగా ఉన్నాయి కాబట్టి కరెక్టే. కాకపోతే నేను 2007 నుంచి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తని. 2007 నుంచి 2015 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కీలకమైనటువంటి పోస్టుల్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన నాకు ఇదే భావజ్వాలం కావాలి, ఇదే సిద్ధాంతం కావాలి, నాకు భారత్ మాతకి జై అనడం కావాలి, నాకు జై శ్రీరామ్ అనడం కావాలి, దేశం కోసం పనిచేయడం కావాలి, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఒక సంకల్పం ఉండేది ఎప్పుడు కూడా. అదే సంకల్పంలో భాగంగా శివసేన పార్టీ సెకండ్ ఎజెండాతో ఉన్నటువంటి పార్టీ నాకు కరెక్ట్గా అనిపించింది. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా బాలాసాహెబ్ ఠాక్రే గారు మరియు వీళ్ళు తీసుకున్నటువంటి అగ్రెసివ్ నిర్ణయాలు ఇవన్నీ కూడా నాకు చాలా చక్కగా అనిపించాయి, మంచిగా అనిపించాయి. దానికి నేను ఆకర్షితున్నాను. వెంటనే శివసేనలో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ శివసేన పార్టీలో పనిచేయబట్టి నేను 9 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయబట్టి సంవత్సరం అవుతా ఉన్నది. అంతకుముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులుగా విద్యార్థి సేన నుంచి పనిచేయడం జరిగింది. స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. విద్యార్థి సేనకి స్టేట్ ప్రెసిడెంట్ పనిచేయడం జరిగింది. తర్వాత యువసేన స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత యువసేన స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి తరుణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే గారు శివసేన పార్టీ అధినేత. అతను నన్ను పిలిపించుకొని తెలంగాణలో యువకులు సాధించినటువంటి రాష్ట్రం ఏదైతుందో నీళ్లు నిధులు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు, బాగా పనిచేస్తావు, నాకు అంతా కూడా తెలుసు. మీరు తెలంగాణ శివసేన పార్టీ అధ్యక్షులుగా పనిచేయండి. వేరే కొత్త లీడర్ మనకు అవసరం లేదు, మన దాంట్లో ఉన్నటువంటి లీడరే మనకు అవసరం ఉంటుంది. మన సిద్ధాంతాలు పుచ్చుకొని మీరు పనిచేస్తున్నటువంటి విధానం నాకు నచ్చింది. మీరు శివసేన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయండి, నేను మీ వెనకాల ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఏదైతే రాష్ట్రం వచ్చిందో ఆ రాష్ట్ర హక్కుల కోసం మీరు ఫైట్ చేయండి, వెన్నంటే మీ ఉంటా అని చెప్పేసి ఏక్నాథ్ షిండే గారు భుజం తట్టి నన్ను ప్రోత్సహించి తన ఇంటికి పిలిపించుకొని రాష్ట్ర అధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్నటువంటి తర్వాత కూడా ఎన్నో సంచలనమైనటువంటి కార్యక్రమాలు చేశాం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దగ్గరలో ప్లేస్లలో ఆఫీసులు పెట్టాం. హైదరాబాద్లో కూడా ఆఫీస్ పెట్టినాం. ఇక్కడ కూడా కొన్ని నిర్ణయాలలో కొన్ని దేశ వ్యతిరేకంగా పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి పోరాటం చేశాం. ఎన్నో ప్రోగ్రాం చేశాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భం. శిల్పిక గారు, ఒక మాట అండి, మీరు ఆల్రెడీ హిందుత్వ పార్టీ అని చెప్పి